హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా సింపుల్ వీడియో క్రియేట్ చేస్తున్నాను. అదేంటంటే లాండ్రీ ఎట్ లాండ్రోమాట్. దీన్ని కాయిన్ లాండ్రీ అని కూడా అంటారు. సో పర్ఫెక్ట్ లాండ్రీ లాండ్రోమాట్లో ఎలా వేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Here we go. This is the laundromat. ఇది 24/7 ఓపెన్ అన్నమాట. ఈ లాండ్రోమాట్లో మ్యాక్సిమం వాష్ వచ్చేసి 16 kgs. సో వాషింగ్ క్లాత్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా మనం లాండ్రోమాట్లో వేయొచ్చు, ఎందుకంటే ఇందులోనే వాషింగ్ అండ్ డ్రైయింగ్ బోత్ ఉంటాయి కాబట్టి. లాండ్రోమాట్ లోపల చూస్తే ఇలా స్మాల్ టు బిగ్ మెషిన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్లాత్స్ మనం వాష్ చేయాల్సినవి బేస్ చేసుకొని మనం మెషిన్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్లాత్స్ ఉంటే పెద్ద మెషిన్, లేకపోతే చిన్న మెషిన్. వాషింగ్ మెషిన్లో $1 కాయిన్స్ మాత్రమే వేయాలి కాబట్టి నేను ఇక్కడ చేంజ్ తీసుకుంటున్నాను. ఇది ఆటో చేంజ్ మెషిన్. మనం నోట్స్ ఇన్సర్ట్ చేస్తే కాయిన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇది లాండ్రోమాట్లోనే ఉంటుంది. సో ఇక్కడ నేను నోట్ని ప్లేస్ చేస్తున్నాను. $5 నోట్ని నేను ప్లేస్ చేశాను. సో ఇక్కడ ఇన్సర్ట్ నోట్స్ అండ్ కలెక్ట్ కాయిన్స్ హియర్ అని ఉంది. సో వచ్చేసాయి కాయిన్స్. సో దిస్ ఈస్ హౌ వీ గెట్ ద చేంజ్ ఇన్ లాండ్రోమాట్. నేను ఇక్కడ చిన్న వాషింగ్ మెషిన్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ చిన్న వాషింగ్ మెషిన్స్ అన్నీ ఇక్కడ టాప్ ఓపెన్లో ఉన్నాయి కాబట్టి మనం క్లాత్స్ ఈజీగా వేసేయచ్చు. అండ్ ఇక్కడ కాయిన్స్ ప్లేస్ చేయడానికి స్లాట్స్ ఉన్నాయి. ఓన్లీ $1 కాయిన్స్ మాత్రమే ప్లేస్ చేయాలి మనం. సో మనం కాయిన్స్ అన్ని స్లాట్స్లో ప్లేస్ చేసిన తర్వాత పుష్ చేయాలి. ఇలా పుష్ చేయాలి. నేను దీని గురించి డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే నేను పెద్ద వాషింగ్ మెషిన్ యూస్ చేస్తున్నాను. ఇది పెద్ద వాషింగ్ మెషిన్. దీని లుక్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఫ్రంట్ ఓపెన్ టైప్ ఉంది. దీని ప్రొసీజర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి హాట్ వాష్, కలర్ వాష్, సింథటిక్, నైలాన్ అండ్ డెలికేట్స్ ఇలా 5 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ సింథటిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఛార్జ్ వచ్చేసి $10. ఇక్కడ కాయిన్స్ $1 కాయిన్స్ వేయాలన్నమాట. సో ఇవన్నమాట మినిమం ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ నేను వాషింగ్ క్లాత్స్ వేస్తాను. సో ఇలా వాష్ చేయాల్సిన క్లాత్స్ అన్నీ వేసేసి డోర్ క్లోజ్ చేయాలన్నమాట. డోర్ లాక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ టాప్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి: ప్రీ డిటర్జెంట్, డిటర్జెంట్ అండ్ కండిషనర్. వాటిలోనే మనం సర్ఫ్ అండ్ కండిషనర్ వేసుకోవాలి. ఇలా డిటర్జెంట్ వేసుకున్న తర్వాత వాష్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ సింథటిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. 3rd ఆప్షన్ కాబట్టి రైట్ సైడ్ మనకి 3rd ఆప్షన్ వచ్చింది. అండ్ $10 వేయాలని వచ్చింది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ $1 కాయిన్స్ వేయాలి. హియర్ కమ్స్ ద ఫన్ పార్ట్. ఇలా కాయిన్స్ వేయడం అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, కాయిన్స్ వేస్తుంటే పక్కన రైట్ సైడ్లో నంబర్ చేంజ్ అవుతుంది. నెంబర్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఫైనలీ వీఆర్ డన్. ఓన్లీ ఫైనల్ స్టెప్ ఏంటంటే ప్రెస్ ద స్టార్ట్ బటన్. దట్స్ ఇట్. వాషింగ్ టైం వచ్చేసి 35 minutes పెట్టాం మేము.
వాషింగ్ ఫినిష్ అయిపోయింది. నేను వెట్ క్లాత్స్ కలెక్ట్ చేస్తున్నాను. కలెక్ట్ చేసి డ్రయర్లో వేస్తాను. దిస్ ఈస్ ద డ్రయర్ సెక్షన్. వెట్ క్లాత్స్ అన్నీ డ్రయర్లో వేస్తున్నాను. నేను ఇక్కడ 2 డ్రయర్స్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్లాత్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. వెట్ క్లాత్స్ డ్రయర్లో వేసి డోర్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి మనం డాలర్ కాయిన్స్ వేయాలి. ఇక్కడ 25 మినిట్స్ డ్రైయింగ్ టైం పెట్టాను నేను. డ్రైయింగ్ ఫినిష్ అయిపోయాక క్లోత్స్ ఫోల్డ్ చేసుకోవడమే, అంతే. Finally, this is the procedure of coin laundry. I hope you all liked it. If you like this video, please like and hit the subscribe button. Thank you for watching. See you all in next vlog. Bye.